అరబిందో ఫ్యాక్టరీని కాల్ చేస్తా, అరబిందో ఫ్యాక్టరీ కాల్ చేస్తా 2 సార్లు అయినా, దివీస్ కంపెనీ కాల్ చేస్తా అని మా రాజన్న అనాలి, సంతోషపడతాను. ఒక్కరోజు గడువు ఇస్తున్నా, మారకుంటే నా నిర్ణయం మారదు. అసెంబ్లీలో మాట్లాడిన చర్యలు శూన్యంగా ఉన్నాయి. నా సెగ్మెంట్ రైతులకు ఇబ్బంది కలిగితే సహించను. జడ్చర్ల ఎమ్మెల్యే అనుజ్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు. అరబిందో అనే ఫార్మా కంపెనీ కాల్ చేస్తాంట, ఎందుకంటే ఆయనకు దండిగున్నాయి పైసలు. దొర ఆయనకు పెద్ద ఆస్థానమే ఉంది ఆయనకు. సో అసలు దొర కాబట్టి మరి బరాబర్ ఉంటుంది. అయితే నేనేమంటాను, నేను ఒక మాట అడుగుతున్నా, ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యేకున్న దమ్ము మా రాజన్నకు లేదా? రాజన్న గారు, మీరు దమ్మున్న ఎమ్మెల్యే నా సౌండ్లో ఉందా అని అడిగినావు కదా. చూసినావా? జడ్చర్ల ఎమ్మెల్యే నీకన్నా డబల్ త్రిబుల్ దమ్మున్న మునగాని లెక్క అనిపించింది నాకు. ఇప్పుడు ఫార్మా కంపెనీకి ఉచ్చ ఓపిస్తాడు. అరబిందో కంపెనీ రే జాగ్రత్త రాంటుడు, మారబోదు తగలబెడతా దొంగ నా కొడుకు అంటాడు. రాజన్న దమ్మున్న ఎమ్మెల్యే అంటాను కదా, నీ పార్టీలో నీకంటే దమ్మున లేదు, ఆయనకంటే నీయే దమ్మునంటవా? రేపు దివీస్ కంపెనీ పక్కన మలగజీ చూస్తా, పక్కన మలగజీ 2 వంగలు. ఎందుకంటే దమ్మున ఎమ్మెల్యేవు కదా, మరి ఫార్మా కంపెనీలతో నా సౌటు పలు మొత్తం గోసదిస్తారు, ఎర్ర రక్తం వచ్చి వస్తుంది బోర్లకెళ్ళి. ఏమైనా చేస్తావా? దమ్మున్న ఎమ్మెల్యే కాబట్టి అడుగుతున్నా. అయ్యో అందుకేనయా మన దమ్ము అంటివి సినిమా దమ్మా, మరి నిజమైన దమ్మా నాకు తెలవాలి కదా. ఎన్టీఆర్ సినిమా తీసి ఆ దమ్మేమనుకుని హీరోలు, నువ్వు వేరే దమ్ము అంటున్నావు. మరి ఇంకో దమ్మున్న ఎమ్మెల్యే ఇడు నడుచుడు కాల్చి పడేస్తా అంటాను. అరవిందో ఫ్యాక్టరీ ఎత్తి పడేస్తా, నా ప్రజలకు అన్యాయం జరుగుతాడు. మరి సౌటుప్పల్ ప్రాంతం మొత్తం ఫార్మా కంపెనీ సస్తురాడు, గోస చచ్చి బొందలు పడతారు రాను. మరి ఆడ ఉన్న కంపెనీలు, ఫార్మా కంపెనీలు మొత్తం ఎత్తిపడేదంపట. దమ్మున్న ఎమ్మెల్యే, ఆస్తున్న ఎమ్మెల్యే, డబ్బున్న ఎమ్మెల్యే, అన్ని ఎమ్మెల్యే అయితే మనం పేదలకు పోయింది. మరి పేదలకు న్యాయం చేయడం పట్ల సౌటుప్పల్ల ఆయన జడ్చర్లలో చెప్తానంటనే. అది చిన్న ఫ్యాక్ట్. అసలు నడితే జడ్చర్ల చిన్నదే సెజ్జు, నన్ను అడిగితే చాలా చిన్నది ఆ ఫార్మా కంపెనీల సెజ్జు. సౌటుప్పల డబల్ 3-4 ఉంటుంది ఆ జడ్చర్ల కంటే. నేను చూసినా జడ్చర్ల ఆ సెజ్జు. మరి ఏం చేయలేవా? దమ్మున్న ఎమ్మెల్యే చేయలేడు, అది అడగరు, అది ఒక్కరు అడగొద్దు. కాల్చి పడేస్తా అంటున్నాయి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే. మా సార్ ఏమంటుంది తెలుసా? మా సార్ ఒక్కసారి చూపిస్తాను జర్రా, మా సార్ చూపించినాక మిగతా విషయాలు మాట్లాడదాం. ఎందుకంటే దమ్మున్న ఎమ్మెల్యేలు చాలా దమ్మున్న మాటలు మాట్లాడుతారు ఈ మధ్యలో. 3వ పేజీలు ఉందా? ఒకటి రావాలనే, మరి వచ్చిందా రాలేదా? ఏరా మన సార్ దమ్మున్న ఎమ్మెల్యే రాయనప్పుడు రారా బాబు, కోపం అవుతాడు మళ్ళా. వచ్చిండు ఇగో RRR బాధితులకు అండగా ఉంటాడంట. ఎవరికి? RRR బాధితులకు అండగా ఉంటాడు. ఎట్లుంటాడు? సుధాగిరి మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి భూ నిర్వాసితులకు న్యాయం చేయడానికి RRR దక్షిణ భాగం రహదారి వెళుతున్న నియోజకవర్గాల శాసనసభ్యులతో కలిసి సీఎంతో మాట్లాడి మీకు న్యాయం చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ RRR దక్షిణ భాగం రహదారి కింద మునుగోడు నియోజకవర్గంలో భూములు కోల్పోతున్న సౌటుప్పలు, నారాయణపురం, గట్టుప్పలు, మరిగూడెం మండలాలకు చెందిన భూ నిర్వాసితులకు మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిసిర్రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూమికి రైతుకు మధ్య భావోద్వేగ బంధం ఉందన్నారు. ఉంటుందా? మీకు కూడా ఉంటది. నిజమే. భూమి కోల్పోతున్న బాధలో మీరు పడుతున్న ఆవేదనకు, మీరు చేస్తున్న డిమాండ్లను నేను ఏకీభవిస్తున్నా అన్నారు. పార్టీ ప్రభుత్వం కంటే ప్రజలే ముఖ్యమన్నారు. అన్న కూడా ముఖ్యం, అందరికంటే అన్న ముఖ్యం కాదు, అన్న ఇంకా మనకు అందరికంటే ఎక్కువ ముఖ్యం. వెంకటన్న అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన మాట్లాడతాడు, పని చేయడు. ఎందుకంటే వాళ్ళ సొంతం అన్నే నా ఆర్ఎండ్బి మినిస్టరు, వాళ్ళ అన్నను కాదని చెప్తాడు మనకు. న్యాయం వైపే రాజగోపాల్ ఉంటారని చెప్పిండు. న్యాయం వైపు ఉంటే దివీస్ కంపెనీ పక్కన వాళ్ళకి రాలి ఈ పాటికి. ఏమిరా దివీస్ ఎట్టొచ్చిందిరా, రాయమెంట్ ఎట్ట మారిందిరా?
మా వెంకటన్నకి ఎన్ని పాలు ఇచ్చారో అడగాలి ఈ పాటికి న్యాయం వైపు ఉంటే. సగం నియోజకవర్గం RRR లో కలుస్తుందన్నారు. అలైన్మెంట్ మార్చడానికి కారణాలు రైతులకు వివరించి ఒప్పించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రతిపక్షాలు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నాయని సక్కమైన అయితే మీకు న్యాయం చేసే వారి వైపు, మీకోసం కొట్లాడే వారి వైపు ఉండాలని కోమరెడ్డి రాఘవరెడ్డి బాధితులకు సూచించిండు. మా రాజన్న గారు నా మీద కోపం చేసి అర్ధరాత్రి అరెస్ట్ చేయడం చూసిండు. నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేయడం చూసిండు. ఎందుకంటే RRR బాధితులు నిన్న మొత్తం మహేష్ గారు సేపు మాట్లాడి స్టేటస్ పెట్టుకున్నట. బాధ అయిందంట, కోపం వచ్చిందంట. అందుకే ప్రతిపక్షాలు మరి నేను ఏ పక్షం కాదు, ప్రజల పక్షం, ఏ పార్టీలో లేవు, ప్రజల పక్షాన్ని ఉన్నాం. మరి ఇలా రాజన్న గారు ఓకే అలైన్మెంట్ మారడానికి సంబంధించిన కారణాలు నేను చెప్తా. దివీస్ అనే ఒక ఫార్మా కంపెనీ కోసం మన అన్నగారు దయనీయుడు, దయామయుడు, పేదరైన కోమరెడ్డి వెంకటరెడ్డి అన్నగారు అలైన్మెంట్ మార్చేసిర్రు. కమిషన్లకు ఆకృతి పడి అది ప్రజలు అంటుర్రు, బాధితులు అంటారు, RRR బాధితులు అంటుర్రు. నువ్వు మాట్లాడుతావు కానీ పని కాదంటుర్రు. అలైన్మెంట్ ఓకే చేసింది కేంద్ర ప్రభుత్వం రాసిర్రు మీ పోలే ఆంధ్రజ్యోతి. ఏం చెప్తానో సిలిక జోస్యం, మాకు సిలిక జోస్యం చెప్పినట్టే ఉంది నువ్వు చెప్పేది జోలి. మాకు మహేష్ గారు అడిగినాక కేసులు పెడతానికి చూసాం తప్ప న్యాయం చేసే ఆలోచన లేదు నీకు, అసలే లేదు, ఫాయిదా లేదు ఈ మాటలలో. మరి దమ్మున్న ఎమ్మెల్యే, మీ పార్టీ దమ్మున్న ఎమ్మెల్యే అని చెప్పి రాగురా. మా సారు దమ్మున్న ఎమ్మెల్యే గిట్లుంటది లెక్క, కాల్చి పడేస్తాం ఫార్మా కంపెనీ అరవిందో అంటాను. నువ్వు ఆయన కంటే దమ్మున్న ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే కంటే దమ్ము లేదా నీకంటే? సోరోడు ఇంకా ముసలోను అయినావు, ఇంకా నీకెంత దమ్ము ఉండాలి? నీ కాళ్ళ బదులు నీ కాళ్ళు లేవు ఇంకా నన్ను అడితే. అంటే ఆయన బంగారు ఇల్లు బెడ్రూమ్ ఉంటుంది, ఆయన వేరే విషయం. కానీ నేనేమడుగుతున్నా రాజన్న గారు, ఆయన ఫార్మా కంపెనీ కాల్ చేస్తా అంటుండు. మన ఆఫ్టర్ ఆల్ ఫార్మా కంపెనీ రోడ్డు ఓరియలేమా? నా డౌట్, చాలా డౌట్లు వస్తాయి మీ పైన. సరే ఏదన్నా కానీ మీరు దమ్ముండే ఎమ్మెల్యేలే కదా, ఇగో ఆయన లెక్క ఫార్మా కంపెనీలు మీరు గార్చలేరు, మీరు చేయలేరు, అది తెలుసు నాకు వేరే విషయం. కానీ సో ఎట్లీస్ట్ కొంచెమైనా న్యాయం చేసి ఆ పేదల భూములకు పోకుండా మరి ఏమన్నా మార్గం ఉంటే, అంటే మీతో కాదులే, అది వేరే విషయం. కాని పని ఇంక అడిగి వేస్ట్ అవుతాను. కానీ ఎట్లీస్ట్ పరిహారం ₹1 కోటి ఇప్పారు, ఎకరం ₹1 కోటి. పేదల పెన్నిది గారు ఒక ఎకరానికి ₹1 కోటి ఇవ్వాలంట మరి అలా అంటారు డిమాండ్. లేదు ఆఫర్ ఇస్తాం పో, దసరా ఆఫర్ 50 లక్షల ఎకరం, 50 లక్షల ఎకరం ఇచ్చి తీసుకోరు నాయన, మీకు దండం పెడతాం, మీ అన్నకు, నీకు, ఇక నీ అనుచర వర్గానికి అందరికి పెడతాం. మాకు ఎకరం 50 లక్షలు ఇస్తే చాలు. ఇక రుణమో పడవో పోనీ అనుకుంటా అట్లన్నా. ఎందుకంటే ఫార్మా కంపెనీలోని ఏం చేయరు, ఇగో అనిల్ రెడ్డి లెక్క దమ్ము లేదు మీ దగ్గర కాబట్టి మీరు ఏం చేయరు. కానీ అట్లీస్ట్ పరిహారం 50 లక్షలు లేదు ప్రభుత్వం ఇయ్యగా మిగిలిన ప్రజలు మీరు కలిసిరు 50. అన్నదమ్ములు పేదలకు పెరిగి పైసలు లేవా మీ కాడ? ఫుల్లుగా పైసలు మన కాడ తెలియదా? ఇప్పుడు లేక అవకాశం దొరికింది పేదల పెరిగి నిరూపించుకోవడానికి. ఎకరంగా 50 లక్షలు చెక్కు రాసిరి, కష్టమా నష్టమా? చెక్కులు కరువు ఉన్నాయా? ప్రింట్ చేపిస్తాం మీకు కావాలంటే. ఫార్మా కంపెనీ కాజేద్దాం ఆయన అంటాను, మా రాజన్నే అట్ట అంటాను. ఏమని చెప్పాలి?